ప్రముఖ ఛానల్ జీ తెలుగులో ప్రసారం అవుతున్న 'త్రినయని' సీరియల్‌కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ సీరియల్‌లో విలన్‌గా నటిస్తున్న పవిత్ర జయరామ్ గారు, అలాగే చందు గారు కూడా అద్భుతమైన నటనతో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. అయితే రీసెంట్‌గా తిలోత్తమగా నటిస్తున్న పవిత్ర గారు మరణించారు. కారు యాక్సిడెంట్‌లో ఆమె మరణించడం అటు బుల్లితెర నటులకు, ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. 42 సంవత్సరాలకే ఆమె అకాల మరణం అనేది ఎవరూ జీర్ణించుకోలేనిది. ఆమె మరణంతో ఆమె భర్త చంద్రకాంత్ గారు కృంగిపోయారు. ఇంటర్వ్యూలో కూడా బాగా ఎమోషనల్ అయ్యారు. తను చాలా మంచిది అంటూ ఏడ్చేశారు కూడా. తన భార్య మరణం తను జీర్ణించుకోలేకపోయారు. ఆ బాధ భరించలేక ఆయన కూడా మరణించారట. ఇద్దరు కలిసి ఇన్ని రోజులు ఉన్న ఇంట్లోనే ఆయన ఆత్మహత్య చేసుకొని మరణించినట్లు తెలుస్తుంది. ఈ సంఘటనని పలువురు బుల్లితెర నటులు, జీ తెలుగు సిబ్బంది శ్రద్ధాంజలి ఘటిస్తూ వెల్లడించారు. ఒక షాక్ నుంచి బయటకు రాకముందే మరొక షాక్ ఏంటా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇద్దరు పైలోకంలోనైనా కలిసి ఉండండి, ఇదేనేమో నిజమైన ప్రేమ అంటూ మీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ నెటిజన్లు కోరుకుంటున్నారు. చంద్రకాంత్ ఆత్మహత్య సోషల్ మీడియాలో వైరల్గా మారింది.